ఈరోజు మన దగ్గరికి ఒక అగ్రికల్చర్ డ్రోన్ సేల్‌కొచ్చింది. ఇదొచ్చేసి జీ18 డ్రోన్ అనమాట. ఎవరైనా వ్యవసాయం చేసుకుంటూ సైడ్‌కి డైలీ ఇన్‌కమ్ సంపాదించుకోవాలి. రోజుకో 5, 6 వేలు సీజన్ ఉన్నప్పుడు రోజు 5, 6 వేల నుంచి 10, 15 వేల వరకు సంపాదించుకోవచ్చనమాట. మంచి ఆపర్చునిటీ ఇది. ఆహ్, ఒక అతను తను వాళ్ళ తమ్ముడి కోసం ఆ డ్రోన్ తీసుకున్నాడు. కానీ వాళ్ళ తమ్ముడు విలేజ్‌లో ఉండడం ఇష్టం లేక తనకి సిటీకి మూవ్ అవుతా అని చెప్పేసి తను అనుకున్నాడు. సో, ఆ డ్రోన్ అనేది రీసేల్‌కొచ్చిందనమాట. దాని గురించని ఎవరైనా ఉంటే చూడమని చెప్పేసి మనల్ని అప్రోచ్ అయ్యాడు. సో, ఇది ఎవరైనా విలేజ్‌లో ఉంటూ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ అండ్ డైలీ ఒక మంచి వర్క్ ఉండాలి. రోజు పొద్దున ఒక 2 అవర్స్, సాయంత్రం ఒక 2 అవర్స్ స్పెండ్ చేస్తే రోజుకు 8, 10 వేలు రావాలి. మనం ఒక 20 ఎకరాలు, 30 ఎకరాలు కొట్టినా గానీ అని అనుకోని ఎవరైనా తీసుకుందామనే ఛాన్స్ ఉంటే అంటే ఎవరైనా అనుకుంటే మాత్రం ఇది చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. మన దగ్గరలో ఇక్కడనే మన యాదాద్రి భువనగిరి జిల్లాలో జాయింట్ అనమాట. జనగామకి, సూర్యాపేటకి, యాదాద్రి భువనగిరికి మధ్యలో మోత్కూర్ అనే విలేజ్ ఉంటుంది. దానికి దగ్గరలో ఊరు అతను అమ్ముదామని చూస్తున్నాడనమాట. ఇది వచ్చేసి జీ18 డ్రోన్. దీంట్లో 20 లీటర్ల వాటర్ కెపాసిటీ ఉంటుంది. అండ్ 3 బ్యాటరీలు వస్తాయన్నమాట. ఒక్కసారి ఫ్లై చేస్తే మనం 2 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు. అండ్ 3 బ్యాటరీలు అంటే ఒక్కొక్క బ్యాటరీ వచ్చేసి మీకు 4 ఎకరాలు స్ప్రే చేస్తుందనమాట. అంటే 2 సార్లు యూసేజ్ చేసుకోవచ్చు. అది నార్మల్ ప్రాక్టీస్ లేని వాళ్ళు. ఒకవేళ మంచి ప్రాక్టీస్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే 3 ట్యాంకులు కూడా స్ప్రే చేసుకోవచ్చు మనం. అంటే 6 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు. అన్నీ నీట్‌గా ఉందన్నమాట. మొత్తం డ్రోన్ అంతా నీట్‌గా ఉంది. వాళ్ళ తమ్ముడు ఒక 2, 3 సార్లు కింద పడేశాడు. సో, భయపడ్డాడు కొంచెం. తను ఇట్లా వేరే జాబ్ ఒకటి చూసుకొని అట్లా సిటీకి షిఫ్ట్ అయిపోదామని అనుకుంటున్నాడు కాబట్టి ఇది ఖాళీగా యాక్చువల్‌గా ఒక 4, 5 నెలల నుంచి ఖాళీగా ఉంటుంది ఇంటి దగ్గర. తను తీసుకొని ఒక 5 నెలలు అవుతుంది. బట్ యూసేజ్ ఏం చేయలేదన్నమాట. జస్ట్ అరౌండ్ ఒక 100-120 ఎకరాలు కొట్టుంటాడు. మీకు ఎవరైనా విలేజ్‌లో ఉంటూ మంచిగా ఒక ఆపర్చునిటీ మనీ ఎర్నింగ్‌కి ఏవైనా ఆపర్చునిటీస్ చూస్తున్న వాళ్ళైతే మాత్రం ఇది చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. తను వచ్చేసి ఈ డ్రోన్ కొత్తగా తీసుకున్నప్పుడు 4.5 లక్షలు పెట్టి తీసుకున్నాడు. కానీ ఇప్పుడు తనకి మామూలుగా సేల్ చేద్దామని అనుకుంటున్నాడు కాబట్టి దాన్ని తను ప్రైస్ అయితే ఒక 1,50,000 తక్కువలో 3 లక్షలు చెప్తున్నారు. ఒకవేళ ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇంకా తగ్గుతుండొచ్చు, నెగోషియేషన్ ఉంటుండొచ్చు. ఎవరైనా ఉంటే తనకి కాంటాక్ట్ అవ్వండి. తన నెంబర్ నేను కింద బయోలో పెడతాను. ఈ స్ప్రే కూడా చూస్తున్నారు కదా, 2 9L నాజిల్స్ ఉంటాయి. అండ్ పంపు కూడా ఎయిర్టెల్ పంపు. అండ్ స్ప్రే కూడా మంచిగా నీట్‌గా వస్తుందన్నమాట. చాలా మంచిగా వస్తుంది. మీకు ఒక సైడ్ వచ్చేసి 12 ఫీట్ల వరకు పడుతుంది. ఇంకో సైడ్ 12 ఫీట్ల వరకు. అంటే మీరు ఒక్కసారి స్ప్రే చేస్తే 24 ఫీట్లు కవర్ చేయొచ్చు. అండ్ X9 మోటార్స్ దీనికి యూజ్ చేసింది. X9 మోటార్స్ యూజ్ చేశారు. ప్రొపెల్లర్స్ వచ్చేసి 360 ఉన్నాయి. అండ్ మంచి పర్ఫార్మెన్స్ కూడా ఉందన్నమాట. VK-V9 ఎఫ్‌సీలు వాడారు దీనికి. అండ్ మీరు చూడండి ఒకసారి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తను మీకు కంప్లీట్‌గా కాల్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. నేను తన కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు కింద ఇస్తాను. ఒకసారి స్ప్రే చేసే విధానాన్ని కూడా మీరు చూడండి.